వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో నమోదైన 5 కేసులకు సంబంధించి చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో 3 కేసులు, దోర్నాల పెదవీరుడులో ఒక్కొక్క కేసు నమోదైంది. 5 కేసులపై ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇక చెవిరెడ్డిపై నమోదైన 5 కేసుల్లో ఒకటి ఎర్రగొండపాలెం ఆర్ఓ శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే 5 కేసులకి సంబంధించి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. విజయచంద్రగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద నమోదైన 5 కేసులకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. గత 24 ఎన్నికల సమయంలో ఒంగోలు పార్లమెంట్ నుండి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే అదే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని చెప్పని 5 కేసులు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అప్పట్లోనే నమోదయ్యాయి. వీటిలో ఎర్రగొండపాలెంలో 3 కేసులు నమోదయ్యాయి. నమోదైన 3 కేసుల్లో కూడా ఆర్ఓ శ్రీలేఖను తనకు అనుకూలంగా పనిచేయడం లేదని చెప్పని ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన కేసు కూడా ఒకటి ఉంది. దీంతో పాటు దోర్నాల పెద్దారివీడిలో కూడా ఎన్నికల నియమావళిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పని అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పని ఏదైతే ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ వెంకట్రావు.